మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఈజ్ హారిక. వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. నవ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ మ్యాథమెటిక్స్. ఆల్రెడీ మనం ఈ నెంబర్ సిస్టంలో కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చేశాం కదా. సో ఈరోజు మరికొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే on dividing 1500,971 by a certain number, the quotient is 55 and the remainder is 21. Find the divisor. సో మనకి డివైజర్ అనేది కావాలి కదా. సో దీనికైతే ఒక ఫార్ములా ఉంది. డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ ప్లస్ రిమైండర్ కదా. సో ఇక్కడ డివిడెంట్ అనేది మనకి ఎంత ఇవ్వడం జరిగిందంటే 15,971 అండ్ డివైజర్ మనకు తెలియదు, అదే అడిగారు కనుక దీన్ని ఎక్స్ అనుకుందాం. ఇంటూ కోషియంట్ ఎంత అంటే 55 అండ్ రిమైండర్ ఈజ్ 21. సో 55 ప్లస్ 21 మనకేం కావాలంటే ఇక్కడ డివైజర్ ఎక్స్ అనేది కావాలి. సో మనకి ఇక్కడ 55 ప్లస్ 21 కదా. ఫస్ట్ అయితే మనం 21 మైనస్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ ఇంటూ 55 ఈక్వల్ టు 15,971 నుంచి 21 కనుక తీసివేస్తే 15,950 అనేది వస్తుంది. మనకైతే ఎక్స్ కావాలి కనుక 15,950 బై 55 చేసుకుంటే 511 జా 55, 11 5 జా 55 చేసుకుని అయిపోతుంది కదా. సో 11 5 జా 55, 11 1 జా 11, 11 4 జా 44, 11 5 జా 55, నెక్స్ట్ 11 0 0. అలాగే 5 2 జా 10, 5 9 జా 45, 5 0 0. సో మనకి ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 290. సో ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం? డివైజర్ కదా. సో మనకి డివైజర్ అనేది 290 అనేది వచ్చింది. సో మనకి ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే what is the sum of the cube of the natural numbers from 1 to 10 both inclusive? సో మొదటి 10 ఘనన సంఖ్యల మొత్తం ఎంత? సో మొదటి n ఘనన సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. మనకి మొదటి ఘనన సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1/2. సో ఇలా ప్రతిదానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఏ విధంగా చేయాలనే బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి ఆల్రెడీ ముందు వీడియోలో అయితే చెప్పాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ముందు వీడియోస్ని ఒకసారి రిఫర్ చేయండి, ఓకేనా. సో n ఇంటూ n ప్లస్ 1/2 కదా. సో n అంటే ఏంటి? ఇక్కడ మనం n అంటే 10, ఎందుకంటే మొదటి 10 ఘనన సంఖ్యలు కనుక n అంటే 10 ఇంటూ 10 ప్లస్ 1 అంటే 11/2 హోల్ స్క్వేర్. 2 5 జా 10, సో 11 5 జా 55 హోల్ స్క్వేర్ అంటే మనకి ఎంత అంటే ఆన్సర్ ఇక్కడ 3025. లేదా ఇక్కడ వచ్చిన ఆన్సర్ చూసుకుంటే 5 5 జా 25. సో ఇక్కడ ఇంకెక్కడ చూసినా కూడా మనకు 5 ఒక దగ్గరే ఉంది కనుక మ్యాక్సిమం అయితే ఒకవేళ మనకి ఇది మల్టిప్లై చేయడం లేట్ అవుతుంది కనుక ఎలా చూసుకున్నా సరే మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Find the smallest natural number n such that the product 288 into n is a perfect cube. సో 288 అనేది పెర్ఫెక్ట్ క్యూబ్ అవడానికి మనం దేని చేత మల్టిప్లై చేయాలి? సో ఆల్రెడీ చెప్పాను మీకు, పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే రెండు నెంబర్స్ అనేవి సమానంగా ఉండాలి. ఆ రెండు నెంబర్స్ చేత మనం గుణిస్తే ఏదైతే నెంబర్ వస్తుందో అది పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అలాగే పెర్ఫెక్ట్ క్యూబ్ అంటే ఏమైనా 3 నెంబర్స్ని తీసుకోవాలి. ఆ 3 నెంబర్స్ చేత కనుక గుణిస్తే ఏదైతే మనకు నెంబర్ వస్తుందో అది పెర్ఫెక్ట్ క్యూబ్ అనేది అవుతుంది. సో ఇక్కడైతే మనం ఫస్ట్ 2 ద్వారా చేస్తే 2 1 జా 2, 2 4 జా 8, 2 4 జా 8. నెక్స్ట్ 2 7 జా 14, 2 2 జా 4, 2 3 జా 6, నెక్స్ట్ 2 6 జా 12. నెక్స్ట్ 6 చేస్తే కనుక 6 6 జా 36. సో మనం ఇక్కడ చూసుకుంటే 3 రెళ్ళనే సమానంగా ఉన్నాయి, బట్ ఇక్కడ 2 6లు మాత్రమే వచ్చాయి. అంటే ఇంకా దేని చేత గుణించాలి అని అంటే 6 చేత గుణించాలి. సో మనకి ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు 3.14 into 10 to the power of 6.
సో క్రింది ఇచ్చిన వాటిలో ఈ నెంబర్కి ఏది సమానం అవుతుంది? సో మనకు అన్ని పక్కన జీరోలు ఇవ్వడం జరిగింది కనుక 3.14 పాయింట్ తీసేద్దాం. పాయింట్ తీసివేస్తే ఇక్కడ స్క్వేర్ అనేది ఒక 2 నెంబర్లు తగ్గిపోతుంది కనుక, ఎందుకంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కనుక ఇక్కడ 2 నెంబర్లు తగ్గించిస్తే 10⁴ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు 314 నెక్స్ట్ 10⁴ అంటే 10 పక్కన 4 జీరోస్ కదా. సో మనకి ఇక్కడ 314 పక్కన 4 జీరోస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, అవుట్ ఆఫ్ 6 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 3 నెంబర్స్ ఈజ్ 27. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద నెక్స్ట్ 3 నెంబర్స్? సో 6 వరుస సంఖ్యలు అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ 3 నెంబర్స్ కలిపితే ఎంత వచ్చిందంటే 27. ఫస్ట్ 3 నెంబర్స్ కలిపితే 27 వచ్చింది. సో నెక్స్ట్ 3 నెంబర్స్ కలిపితే ఎంత వస్తుందని అడగడం జరిగింది. అయితే మనకి ఆ వరుస సంఖ్యలు ఏమనుకుందామంటే x+1 x+2 అని అనుకుందాం. ఎందుకంటే వరుస సంఖ్యలు అంటే 2 3 4 5 ఇలా ఉంటాయి కదా. 2 తర్వాత 3 రావాలంటే 2కు 1 కలపాలి. అదేవిధంగా 3 తర్వాత 4 రావాలంటే 3కు ఇంకో 1 కలపాలి. అంతే కదా. సో అదేవిధంగా నేను ఏం తీసుకున్నాను, x+1 x+2 ఈ విధంగా తీసుకున్నాను. ఓకేనా. సో ఇక్కడ ఈ 3 కలిపితే మనకి ఎంత వచ్చిందంటే 27. నెక్స్ట్ 3 నెంబర్స్ కలిపితే ఎంత వస్తుందో కావాలంటే ముందైతే మనం x కనుక్కోవాలి. సో x+x+x ఎంత అవుతుందంటే 3x ఈక్వల్ టు 27. 1 + 2 3 అవుతుంది కదా. ఈ 27 నుండి 3 తీస్తే 24 అవుతుంది. సో x ఈక్వల్ టు 3 8 జా 24 వచ్చింది. సో మనకి నెక్స్ట్ 3 నెంబర్స్ కావాలి. x+2 తర్వాత x+3 x+4 x+5 అంటే 3x ప్లస్ 5 + 4 9 9 + 3 12. 3x అంటే 3 × 8 కదా ప్లస్ 12 అంటే 3 8 జా 24 ప్లస్ 12 చేస్తే ఎంత వస్తుందంటే 36 అనేది వస్తుంది. సో మనకి తర్వాత 3 నెంబర్స్ని కలిపితే ఎంత అయితే ఆన్సర్ వస్తుందంటే 36. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఫైండ్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ 5.46 బార్ ఇన్ ద ఫ్రాక్షనల్ ఫార్మ్. సో దీన్ని భిన్నాల్లోనికి మార్చమని చెప్పారు. సో ఇదైతే 5.46 బార్ ఉంది. సో దీన్ని ఏమనుకుందామంటే ఎక్స్ అనుకుందాం. దీన్ని ఎక్స్ అనుకుందాం. సో దీన్ని ఎక్స్ని కనుక భిన్నాల్లో మారిస్తే దీన్ని ఆటోమేటిక్గా భిన్నాల్లోనికి మార్చినట్టే కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము? 5.46 బార్ ఉందంటే 46ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసుకోవచ్చు. సో ఎన్నిసార్లు అంటే బార్ ఉన్నదంటే ఇంకా 46 అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మనకేం కావాలి, పాయింట్ తర్వాత 2 అంకెలు వచ్చాయి కనుక 100x అనేది కనుక్కుందాం. ఇక్కడ 100x చేస్తే 46 కూడా ముందుకు వచ్చేస్తుంది కదా. సో 546.4646 ఇది ఇంకా అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే 100x కనుక ఈ 46 కూడా ముందుకు వచ్చేస్తుంది. సో అప్పుడు 546.464646 చేసాం. సో 100x నుంచి -x తీసివేసేస్తే 546 నుంచి 5.46 కూడా తీయాలి. అంతే కదా. సో ఇక్కడ పాయింట్ తర్వాత ఉండేవని 46 అన్నీ క్యాన్సిల్ అయిపోగా 546 నుంచి 5 తీస్తే మనకి 541 అనేది వస్తుంది. సో 100x నుంచి x తీస్తే 99x ఈక్వల్ టు 541. సో x ఈక్వల్ టు 541/99. మనకి x అంటే ఇక్కడ ఏంటి 5.46 బారే కదా. సో 5.46 బార్ని కనుక భిన్నాల్లోనికి మార్చితే 541/99 అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి 541/99. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The sum of the squares of the first 10 natural numbers is the sum of the squares of the first 10 natural numbers. సో మొదటి 10 సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ స్వాన్ 10 స్క్వేర్. సో దీనికి ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు. ఏంటది? మొదటి 10 వర్గాల మొత్తానికి ఫార్ములా ఏంటంటే n × n+1 2n+1/6. ఇక్కడ n అంత ఏంటంటే లాస్ట్ నెంబర్.
అంటే 10 అవుతుంది. సో ఈ విధంగా చేసుకుంటే 10 ఇంటూ 10 ప్లస్ 1 అంటే 11 కదా, ఇంటూ 2n ప్లస్ 1 అంటే 2 10 20 ప్లస్ 1 21 అనేది అవుతుంది బై 6. సో 2 3 జా 6, 2 5 జా 10, 3 1 జా 3, 3 7 జా 21. సో 11 5 జా 55, 55 ఇంటూ 7, 7 5 జా 35 అవుతుంది, 7 5 జా 35 ప్లస్ 3 38 అవుతుంది. సో మనకి 385 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సాల్వ్ ద ఫాలోయింగ్ 1 - 1 + 1 - 1 + 1 - 1 అండ్ సో ఆన్ 101 టైమ్స్. సో చూడండి, ఒకసారి చూసుకుంటే క్వశ్చన్లోనే మనకి ఈజీగా అర్థమవుతుంది. 1 - 1 + 1 - 1 + 1 - 1 అదే విధంగా అలాగా ఉండి 1 - 1 + 1 - 1 + 1 - 1 ఇలా ఉంది. 100 టైమ్స్ ఉంటే మనకి ఏమొచ్చిందంటే 0 వచ్చిండేది. బట్ ఇంకా 101 టైమ్స్ అంటే లాస్ట్కి ఒక 1 అయితే మిగిలిపోతుంది. సో మనకి ఆన్సర్ ఎంత అవుతుంది? 1 కదా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే 1 - 1 అంటే 0, 1 - 1 0 1 అలా 50 1 - 1 పోగా లాస్ట్కి 101ది 1 వస్తుంది కనుక మనకు ఆన్సర్ అనేది 1 వస్తుంది. ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ 5 హోల్ నెంబర్స్ ఈజ్. సో హోల్ నెంబర్స్ అనేవి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయండి? 0 నుండి కదా. సో ఫస్ట్ 5 హోల్ నెంబర్స్ అంటే 0 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. ఫస్ట్ 5 అంటే 0 నుండి స్టార్ట్ అవుతుంది కనుక ఇవే కదా. సో మనం దేనిని 0 చేత గుణించినా సరే మనకేమొస్తుంది? ఆన్సర్ 0 వస్తుంది. ఇంకా ఫస్ట్ 0 ఉందంటే వెనక ఇంకెంత ఉందో చూడవలసిన అవసరం లేదు. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 0 అనేది అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 42 ఇంటూ 4 + 2 = 42 ఇంటూ 4 + 42 ఇంటూ 2 ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. కింద కొన్ని ప్రాపర్టీస్ అయితే ఇవ్వడం జరిగింది. క్లోజర్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ. సో మనం ఈజీగా చెప్పొచ్చు మనకి ఎప్పుడు కానీ a ఇంటూ b + c = a ఇంటూ b + a ఇంటూ c ఈ విధంగా ఉంది. అంటే ఏని విభజించుకున్నాయి కదా, a ఇంటూ b + a ఇంటూ c ఇలా విభజించుకున్నాయి కనుక ఇది విభజన నియమం అవుతుంది. సో విభజన నియమం అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.